కొన్నిసార్లు కొన్ని పక్షులు చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇదేంట్రా బాబు అని భయపెడతాయి. తాజాగా ఆంధ్రాలో ఇలాగే కాకి రూపంలో ఉన్న ఓ తెల్ల పక్షి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ ఇంటిపై వాలిన ఆ పక్షి శ్వేతవర్ణంలో తలుక్కున మెరుస్తూ కనిపించడంతో ఏంటా పక్షి అని అందరూ పోటీపడి చూశారు. తెల్లగా ఉన్న ఆ పక్షిని చూసిన కొందరు పావురం అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది అది పావురం కాదు, కాకి అని. అది తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన మంచిర్యాల జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. మన ఇంటి ముందు కావు కావు అని అరుస్తుంటే ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అనుకుంటాం. అలాగే పిండాలు పెట్టినప్పుడు కాకులను పిలుస్తూ ఉంటాం కదా. అలాంటిది ఓ తెల్లటి రంగులో ఉన్న కాకి మీకు దర్శనమిస్తే మీ ఇంటి ముందుకొచ్చి కావు కావుమని అరిస్తే అదే జరిగింది మంచిర్యాల జిల్లాలోని తాండూరులో. మంచిర్యాల జిల్లా తాండూరులోని ఓ ఇంటి వద్ద తాజాగా ఓ తెల్ల రంగు దేశీయ కాకి కనిపించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ టైగర్ కన్వర్జేషన్ సొసైటీ సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ స్పష్టం చేశారు. జిల్లాలో పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు శ్రీపతి వైష్ణవ్. కవ్వాల్ అభయారణ్యంలో భాగమైన జిల్లాలోని సింగరేణి గనుల ప్రాంతంలో ఈ పక్షి కనిపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉందని, దీనివల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉందన్నారు. ఆల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్ళు సాధారణంగా ఉంటాయని, ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా అని తెలిపారు శ్రీపతి. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుందని, అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయన్నారు శ్రీపతి. తెల్లరంగు కాకి ఎక్కువ కాలం జీవించడం కష్టమే అన్నారు. తాండూరు మండల ప్రాంతంలో ఇది కనిపించడం తొలిసారి అని పేర్కొన్నారు.